అందరికీ ప్రైస్తులాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరిని ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడవయ్యా, సర్వాధికారివి, మీకే స్తుతి స్తోత్రం నైనా. మీ సన్నిధిలో గడుపుట ఎంతో ధన్యకరము. ఎవరైనా కూడిన ప్రతి బిడ్డల్ని నా తండ్రి మీ సన్నిధిలో ఆహ్వానించుకుంటున్నాను. ఆ బిడ్డల పైన, ఆ కుటుంబాల పైన మీ యొక్క మహిమతో ప్రభావముతో నింపి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కొట్టివేసి మీ కొరకు బలమైన సాక్షులుగా మేమందరము యథార్థమైన సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించుటకు సహాయము దయచేయమని, మీ ఆత్మ ద్వారా నడిపించమని, మీ జ్ఞానము దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా మనము దేవునిలో ముందుకు సాగుటకు మనం ఏం చేయాలి? యోబు గ్రంథము ఫస్ట్ 11వ అధ్యాయము 13-14 వచనాలు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13-14 వచనాలు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఇక్కడ తిన్నగా మన హృదయము, మన తలంపులు, మన మనస్సుని ఉంచుకొని మన చేతులు మన దేవుని వైపు నిలుపుకొని ఆయన కొరకు మనం కనిపెడుతూ జీవిస్తున్నట్లయితే మన జీవితాలు ఎంతో సంతోషముగా దేవుని చిత్తంలో నడిపించబడతాయండి. 15వ వచనం కూడా చూద్దామండి. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందువు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మన గుడారంలో దుర్మార్గతను కొట్టివేయబడినప్పుడు, పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, పశ్చాత్తాపముతో విడిచిపెట్టినప్పుడు మనము నిర్దోషులుగా సంతోషంగా బ్రతకటానికి మనకు అవకాశం ఉంటుందండి. కాబట్టి దోషారోపణ మనస్సాక్షి చేస్తున్న కొద్దీ మన సంతోషము కోల్పోతాము. మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపపు తలంపుల నుండి క్రియలు ఏదైనా సరే మనల్ని అసంతృప్తిలోనికి, సంతోషము లేకుండా శ్రమలోనికి నడిపిస్తుందండి. మన మనస్సుని, మన యొక్క హృదయాన్ని బాధలోనికి నడిపిస్తుంది. కాబట్టి దేవుని సహాయము
దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసం కలిగిన వారు ఆ పాపము విడిచిపెట్టిన వారిగా, దుర్మార్గతను విడిచిపెట్టిన వారిగా ఉంటున్నప్పుడు వారి హృదయాల్లో సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. 4వ కీర్తన 7వ వచనము. వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనకు సమృద్ధి లేదా మనకు సమస్తము దయచేయబడినా సరే, దేవుని సన్నిధి లేదా దేవుని తోడు, దేవుని సహవాసం లేదనుకోండి, మన జీవితాల్లో నిజమైన సంతోషము పొందుకోలేము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన డబ్బును బట్టో, అధికారాన్ని బట్టో, లేదంటే మరి ఇంకేదైనా మనం ఆశించినది పొందుకోవడం ద్వారా మన సంతోషము పరిపూర్ణం అవ్వదు. మన సంతోషం పరిపూర్ణం కావాలి అంటే మన దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునిలో మనము నిత్యము గడిపేవారిగా ఉంటున్నప్పుడు మనం ఆనందము పొందుకుంటామండి. 5వ కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకు అంటే ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకు, శ్రమ, కష్టము, బాధ ఏమొచ్చినా ఆయన కాపాడేవాడిగా ఉంటాడు. నిత్యము ఆనంద ధ్వనిని మనం చేసేవారిగా ఉంటామండి. అది ఇప్పటి వరకు మన జీవితాల్లో అది చూసామా చూడలేదో మనకు తెలియదండి. దేవుడిచ్చే వాగ్దానము నిజంగా అది ఎంత గొప్పగా ఉంటుందో దానిలో మనము నడిపించబడితేనే ఆనందం విలువ మనం తెలుసుకుంటామండి. మరి ఎంత ఇచ్చినా సరే సరిపోదు. కాబట్టి ఆయనలో ఉన్న ఆనందం మనం అందరం చూడాలని కోరుకుందాం. 16వ కీర్తన 11వ వచనము. దేవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంది. ఆయనలో మనము నిజమైన సంతోషము, ఆయన మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఆయనే మన కొరకు సమస్తమై ఉంటున్నప్పుడు తప్పక మనకు సమస్తాన్ని దయచేసే దేవుడండి. నిత్య సుఖములు మనము ఆయనలో నుండి పొందుకోవచ్చు. సంపూర్ణమైన సంతోషం ఆయనలో నుండి మనం పొందుకోవచ్చు. కాబట్టి జీవ మార్గము ఆయనలో మనం వెతుక్కునే వారిగా ఉండాలి. 43వ కీర్తన 4వ వచనం చూద్దామండి. 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన సంతోషం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరుస్తూ, స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో గడిపేవారిగా మనం ఉంటామండి. అలాంటి సంతోషము, పరిపూర్ణమైన సంతోషము 2025వ సంవత్సరం మన జీవితాల్లో ఉండాలని కోరుకుందామండి. యోబు 11, 16, 17, 18 వచనాలు.
యోబు 11, 16, 17, 18. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుగొద్దువు. ఆమేన్. హల్లెలూయా. మన దుర్దినాన్ని దుర్దశని మర్చిపోయేవారిగా, మన బ్రతుకు మునుపటి కంటే తేజస్సుతోటి ఉండే విధంగా, మన చీకటి అరుణోదయపు వెలుగు వలె, ఆ కాంతి వలె ఉదయకాల సమయము వేకువ జామున మనం కానీ ఏ నీటి యొద్దకు, చెరువులు, నదులు, లేదంటే ఓ సముద్రం అంచులు, ఎక్కడైనా సరే అలా వెళ్ళి వేకువజామున చూస్తే ఆ యొక్క కిరణాలు, సూర్యకాంతి కిరణాలు అప్పుడప్పుడే బయటకు ఉదయిస్తూ ఉంటున్నప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుందండి. అది చూడటానికి ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ అదే మన జీవితాల్లో ఆ వెలుగు ప్రకాశిస్తుంది అంటే మన జీవితం కూడా ఎంతో గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే నిర్భయంగా మనము జీవిస్తాము, మనం స్థిరపడతాము, మన దుర్దశను మనం మర్చిపోతాము, మన చీకటి బ్రతుకులు వెలుగులోనికి ప్రకాశిస్తాయి. కాబట్టి అరుణోదయపు కాంతి వలె మన జీవితాలు ప్రకాశిస్తాయండి. భయాన్ని మనం విడిచిపెట్టే వారిగా ఉంటాము. కాబట్టి మన భయాలన్నీ కొట్టివేయబడి దేవుని సన్నిధిలో మనం ధైర్యం కలిగి సంపూర్ణ సంతోషముతోటి దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుందామండి. అలా ఉంటున్నప్పుడు యోబు 11:1 చూద్దామండి. యోబు 11:1. అప్పుడు నయామాతీయుడైన జోఫర్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. యోబు గ్రంథము 11:1. అదే వచ్చింది. ఒక నిమిషం. మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క నమ్మకంతో పరిపూర్ణ సంతోషంతో మనం జీవిస్తున్నప్పుడు మనము నిశ్చింతగా పండుకొని లేచేవారిగా ఉంటామండి. ఇక్కడ మనం చూస్తే మన గృహంలో 17వ వచనంలో మన బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశించినప్పుడు చీకటి కమ్మిన బ్రతుకుల్లో అరుణోదయపు కాంతి వలె మన జీవితాలు ఉంటున్నప్పుడు మనము పరిశోధించి మన ఇంటిని చూస్తే సురక్షితంగా ఉంటున్నప్పుడు మనము హాయిగా పండుకొని లేచేవారిగా, నిశ్చింతగా లేచేవారిగా, మనం ఎక్కడ కూడా కృంగిపోకుండా దేవుని మేలుని బట్టి లేదా నా దేవుడు నాకు తోడున్నాడు అన్న నిశ్చింత మనందరికీ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన చింతలో, మన బాధలో
మన దేవుణ్ణి స్తుతించేవారిగా మహింపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి. మహోన్నతుడ, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయ్యా, జీవాధిపతి నా తండ్రి, ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్న భయాలన్నిటిలో నుండి మీరే తోడుగా ఉండి విడిపించండి. ఎవరైనా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి అవసరతలు తీర్చబడినట్లుగా మీ సహాయము దయచేయమని, మీ సన్నిధిలో ఉన్న అపూర్ణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడ కూడా నా తండ్రి ఏ ఒక్కటి మోసపరచబడకుండానైనా సమస్తము జరుగులాగన ప్రతి కుటుంబము మీ చేతికి అప్పగించుకుంటూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి కూడా వందనాలు. రేపటి దినం మళ్ళీ తిరిగి దేవుణ్ణి స్తుతి